ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. మీ అందరికి ఆత్మ ఫలాలు తెలుసు కదా? ప్రతి ఒక్కళ్ళకు తెలుసు కదా. చిన్నపిల్లలైతే టక 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 అప్పచెప్తారు. అంటే వాళ్ళు బట్టి పడతారు కదా, సండే స్కూల్లో చెప్పిస్తారు. పెద్దవాళ్ళకంటే ఇక మనకైతే నోటెడ్ అయిపోతాయి. అయితే ఆత్మ ఫలాలు అనేవి చూసి చదివి నేర్చుకొని బట్టి అప్పచెప్పడానిక తండ్రి రాపించింది? అందుకేనండి ఆత్మ ఫలాలు రాపించింది? కాదు కదా. వాటి ప్రకారంగా మనం మన జీవితాలు మార్చుకోవాలనే కదా. మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో అవి కలిగి ఉండాలి. తప్పకుండా మస్ట్ అండ్ షుడ్ గా అవి కలిగి ఉండాలనే కదా ఆత్మ ఫలాలనేవి అక్కడ మెన్షన్ చేసింది. అందులో ఉన్న ప్రతి ఒక్క క్వాలిటీ, ప్రతి ఒక్క రూల్స్ అనుకోండి. ఒక ఆఫీసులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక స్కూల్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం వాటిని ఫాలో అవ్వాలి. ఒక టైం టేబుల్ ప్రకారమే క్లాసెస్ జరగాలి కదా. ఆఫీసులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ ప్రకారమే నడుచుకోవాలి. పలానా టైంకి ఈ పని చేయండి, పలానా టైంలో లంచ్ చేయండి, పలానా టైంలో స్నాక్స్, పలానా టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని ప్రతి ఒక్కళ్ళకి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలాగే మన జీవితంలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ రూల్స్, ఈ రెగ్యులేషన్స్ ఇవన్నీ మనం పాటించాలని, ఖచ్చితంగా మన జీవితంలో మనం వాటిని ఫాలో అవ్వాలని అవి రాపించాడు. గాని అవి విని చక్కగా చదువుకొని రోజు బట్టి మళ్ళీ ఎవరన్నా అడిగితే తిరిగి టక 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 అప్పచెప్పడానికైతే కాదండి. అప్పచెప్పి చేతులు దులిపేసుకోవడానికి కాదు కదా. ఆత్మఫలాలు ఎందుకు ఇచ్చారు? ఆ ఆత్మఫలాలు అవన్నీ మన లైఫ్ కి అన్వయించుకోవాలి. అంటే వాటిని మనం స్వీకరించి వాటిని మనం ఫాలో అవ్వాలి. తప్పకుండా ఫాలో అవ్వాలి. అవన్నీ కలిగి ఉంటే మీ జీవితానికి ఇక ఏ ఢోకా ఉండదు. మీకు ఎటువంటి సమస్యలు రావు, ఎటువంటి ఆపదలు రావు అని తండ్రి ఒక భరోసా ఇచ్చాడు కదా. ఇదిగో ఇవన్నీ మీకు పంపించింది మీరు విని చక్కగా చదువుకొని బట్టి ఎగ్జామ్ లో అప్పచెప్పడానికి కాదమ్మా. వాటి ప్రకారంగా అవన్నీ మీ జీవితంలో ఉన్నాయా లేవా ప్రతిరోజు ఒక్కసారి చెక్ చేసుకోండి. అప్పుడు మీ జీవితాలు బాగుంటాయి, నేను కూడా సంతోషిస్తాను అని చెప్పడానికే తండ్రి ఆ భరోసా ఇచ్చింది, అవన్నీ రాపిచ్చింది కదా. అయితే ఇప్పుడు ఆత్మ ఫలాలు మొదటిది ఏంటిదండి? ఆత్మ ఫలాల్లో మొదటిది ఏంటిదంటే మనందరికీ తెలుసు, ప్రేమ. ఆ ప్రేమ ఎవరెవరి మధ్య ఉండాలి? ప్రేమ భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి. తల్లి కూతుళ్ల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ ఉండాలి. ఇంకా బయట వాళ్ళ మీద ప్రేమ ఉండాలి. అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉండాలి. అక్క చెల్లెల మధ్య, స్నేహితుల మధ్య ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ అనే ఒక్క పదం అనేది ఆ ప్రేమ ఎవరెవరి మధ్య ఉండాలి, ఎవరెవరు కలిగి ఉండాలి అని ఒక్కసారి మీరు ఆలోచించండి. ఫోన్లు పక్కన పెట్టేసేయండి. ఆ ఫోన్లు అనేవి మనల్ని దేవుడికి దూరం చేస్తాయి. లేదు సిస్టర్, ఫోన్ తీస్తే నేను బైబిలే పెట్టుకుంటున్నాను, చక్కగా వాక్యాలే వింటున్నానంటే ఓకే, అంతవరకు ఓకే. కానీ మరీ ఎక్కువ వాక్యాలు వినడం కాదు. ఆ ఫోన్ పక్కన పెట్టేసి ఆ వాక్యం ద్వారా నా జీవితంలో నా తండ్రి తప్పకుండా ఒక కార్యం చేసే ఉంటాడు, అప్పుడు నేను ఆయనకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పానా లేదా అని ఫోన్ పక్కన పెట్టేసి మీ జీవితంలో జరిగిన మీ పిల్లలకి తండ్రి మీ పిల్లలకి అనారోగ్యం వచ్చినప్పుడు తండ్రి సహాయం ఎలా చేశాడు, ఎలా స్వస్థపరిచాడు అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఫోన్ పక్కన పెట్టేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించండి. అది తండ్రి కావాల్సిందే. మన వాక్యం వినటం, వాక్యం చదవడం కాదు ముఖ్యం. అవి మన జీవితంలో ఖచ్చితంగా తండ్రి సహాయం చేసే ఉంటాడు. వాటిని బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నామా లేదా అనేది ముఖ్యం. ఓకే. అయితే ఇప్పుడు ప్రేమ, ఆత్మ ఫలాల్లో మొట్టమొదటి ప్రేమ. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి కదా. భార్య భర్తను ప్రేమించి భర్త భార్యను ప్రేమించకపోతే ఇక ఆ ఆత్మ ఫలం, ఆ ఫస్ట్ రూల్ అనేది భర్త ఫాలో అవుతున్నట్ట కాదు కదా. దానివల్ల వాళ్ళిద్దరి మధ్య సమాధానం ఉండదు. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకుంటే ఇక అసలు వాళ్ళ జీవితంలో వాళ్ళకున్న సంతోషం ఈ లోకంలో పెద్ద బిలియనర్ కూడా ఉండదు కదండి. వాళ్ళు పూరి గుడిసెలో ఉన్న భార్యాభర్తల మధ్య ప్రేమ, నిజమైన ప్రేమ ఉంటే వాళ్ళు పూరి గుడిసెలో ఉన్న
లేదా ఒక మామూలు బిల్డింగ్ లో ఉన్నా, ఒక పెద్ద ప్యాలెస్ లో ఉన్నా కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఆ ప్రేమ అలా భార్యాభర్తలు ఇద్దరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకళ్ళు భర్త ప్రేమించట్లేదని భార్య భర్తని ద్వేషించకూడదు కదా. అలానే భార్య ప్రేమించట్లేదని భార్యని భర్త ద్వేషించకూడదు. అసలు ప్రేమ ఉండాలంటే మధ్యలో ద్వేషం ఎందుకు వస్తుంది? ప్రేమ లేదు కాబట్టి ఖచ్చితంగా ద్వేషం అనేది వచ్చేసింది. అపవాది కాచుకొని ఉంటాడు. ఓహో, వీళ్ళ మధ్య ప్రేమ లేదు కాబట్టి వీళ్ళ మధ్య ద్వేషం పెట్టేద్దాం అని ఏదో ఒక రూపంలో అపవాది ఎంటర్ అవుతాడు. ఆ అవకాశం అపవాదికి, సాతానికి మనం ఇవ్వద్దు. కాబట్టి ఇప్పటి వరకు మీరు ఒకవేళ మీ భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోతే ఈ రోజు నుంచి ఈ మాటలు వింటున్న వాళ్ళు తప్పకుండా ప్రేమించడం నేర్చుకోండి. దేవుణ్ణి ప్రేమిస్తే తప్పకుండా మనుషులను కూడా ప్రేమిస్తారండి. ఎందుకంటే ఆ మనసు తండ్రి ఇస్తాడు కాబట్టి. అయినా సరే దేవుడు అంటే నాకు చాలా ప్రేమ ఉంది, కానీ నా భార్యని ప్రేమించలేకపోతున్నాను. ఎందుకంటే నాకు నచ్చని పనులే చేస్తుంది. నేను ఏదైతే వద్దంటున్నాను అదే ఫాలో అవుతుంది. ఆ విషయంలో నాకు భలే కోపం వస్తుంది సిస్టర్ అనుకుంటే ఒక్కసారి ఆమెతో మాట్లాడి చెప్పండి, అది కరెక్ట్ కాదు, దానివల్ల నేను ప్రేమించలేకపోతున్నాను, ఈ విషయంలో నువ్వు ఇలా ఉంటున్నావు కాబట్టి నీ మీద నాకు ప్రేమ రావట్లేదు, ప్రేమగా మాట్లాడాలన్న దేవునికి భయపడుతున్నాను. అయ్యో, భార్యని ప్రేమించమని తండ్రి చెప్పాడు, కానీ నువ్వు చేసే పనులకి నేను ప్రేమించలేకపోతున్నానని ఒకసారి కూర్చొని ఇద్దరు మాట్లాడుకోండి. ఒకవేళ దేవుని చిత్తమైతే అంటే మీరు మొదట ఫస్ట్ దేవుణ్ణి అడగండి, అయ్యా ఈ విషయంలో నా భార్యను ప్రేమించలేకపోతున్నా, ఎందుకంటే ఆమె చేసే పనులు నాకు చాలా అభ్యంతరంగా ఉన్నాయి, నాకు నచ్చట్లేదు. అలానే ఆమెను ద్వేషించే మనసు నాకు వస్తుంది, ఆ మనసు నాకొద్దు. నా భార్యతో నేను మాట్లాడి ఆమె మనసు మార్చేలా మీ కృప, మీ సహాయం నాకు ఇవ్వండి అని మొదట దేవుణ్ణి అడిగి తర్వాత మీ భార్యతో మాట్లాడండి. లేదా మీ భర్తతో, ఆయన చేసే పనులు మీకు నచ్చట్లేదు, మీరు దేవుడికి భయపడుతున్నారు, అప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడండి. అట్లా కాదయ్యా, ఇదిగో ఇది ఇలా ఉంది, బైబిల్ ఇలా చెప్తుంది, ప్రేమించుకోవాలి. ఇంట్లో మనమే ప్రేమ లేకపోతే మనల్ని చూసిన మన పిల్లలు ఎలా ప్రేమగా ఉంటారు? మనిద్దరం ఇలా పిల్లల ముందు వాళ్ళు గొడవ పడతా ఉంటే పిల్లలు ఎంత బాధపడతారు? అట్లా వద్దు. మీరు నచ్చని పనులు ఏమన్నా నాలో ఉంటే నువ్వు చెప్పు, నేను మార్చుకుంటా. లేదా నాలో నచ్చని ఏమన్నా ఉంటే మీరు అడిగితే నేను చెప్తాను, ఇదిగో ఈ పలానా విషయంలో నువ్వు నాకు నచ్చట్లేదు, నీ పద్ధతి బాగాలేదు అని వదిలేద్దాం. మన ఇద్దరి మధ్య ప్రేమ లేనప్పుడు ఇక వీటి వల్లే ప్రేమ లేకపోతే అసలు వీటి వల్ల ఎందుకు, ఇవే వదిలేస్తే పోయిద్ది కదా అని ఇద్దరు కూర్చొని సమాధానంగా మాట్లాడి ప్రేమించుకోవడం మొదలు పెట్టండి. పెళ్లికి ముందు వాళ్ళెవరో తెలియదు, మనమెవరో తెలియదు, కానీ పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా జీవితాంతం బ్రతికినంత కాలం కలిసే ఉండాలి కదా. అదే కదా దేవుని సంకల్పం. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది కదా. ఆ ఘనమైనది అంటే దేవునికి ఎంత ఇష్టమో. ఇద్దరు ఆయన చేసిన బిడ్డలిద్దరూ కలిసి సమాధానంగా ప్రేమగా ఉంటే ఆయనకు చూడడానికి 2 కళ్ళు చాలవంటాం కదా మనం మామూలుగా. వాళ్ళిద్దరూ అంత చక్కగా ప్రేమగా ఉంటే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు అంటాము. అంతకన్నా ఎక్కువ సంతోషిస్తాడండి మన తండ్రి. కాబట్టి భార్యాభర్తల మధ్య అలాంటి ప్రేమ ఒకవేళ లేకపోతే మీరు కూర్చొని మాట్లాడుకోండి. మాకు తెలిసిన ఒక సిస్టర్ ఉందండి. ఆ సిస్టర్, ఆ బ్రదర్ ఏమో చర్చికి వెళ్తాడు, అసలు భలే ప్రార్థన చేస్తాడు. ఈమె చర్చికి వెళ్ళదు. అంటే వాళ్ళు అన్యులే, అయితే కన్వర్ట్ అయ్యారు. ఆ బ్రదర్ ఏమో చర్చికి వెళ్తాడు, ఆ బ్రదర్ కన్వర్ట్ అయ్యాడు, సిస్టర్ ఇంకా కన్వర్ట్ అవ్వలేదు. కానీ ఆయనను బట్టి ఈమె మారాలి కదా. కానీ వాళ్ళిద్దరికి అస్సలు పడదు. అప్పుడు మేము ఆఫీసులో చేసేటప్పుడే నాతో పాటు చేసేది. అస్సలు పడదు. అస్సలు ఆయన గురించి ఒక్క పాజిటివ్ గా కూడా చెప్పదు. ఆమె గురించి మరి ఆయన మనసులో ఏముండిద్దో మనకు తెలియదు. లేదు, నన్ను భలే మాటలు అంటాడు, అమ్మాయి అస్సలు నా మాట వినడు, అది వద్దంటే ఆ పనే చేస్తాడు, డబ్బులు వేస్ట్ చేయొద్దంటే వేస్టే చేస్తాడు అని ఆమె చెప్తా ఉండిద్ది. ఆయన మళ్ళీ ప్రార్థన చేస్తాడు, చర్చికి వెళ్తాడు వారం వారం, దేవునికి బాగా ప్రార్థన చేస్తాడంట. మళ్ళీ ఆమె చెప్పింది, ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటాడు, ఎప్పుడు అరిసి పెద్ద పెద్ద కేకలేసి ప్రార్థన చేస్తాడు, ఏం ఉపయోగం అని చెప్పింది. ఇక అలా ఉంటే మన తండ్రి ప్రేమ ఎలా ఉండటండి? ఒకసారి వాళ్ళిద్దరు కూర్చొని, నాకు అనిపించింది, ఒకసారి కూర్చొని మీకు నచ్చని పని నేను ఏదైనా చేస్తున్నానా చెప్పండి, పర్వాలేదు, నేను అది మారుస్తాను,
మార్చేసుకుంటాను ఆ విషయంలో అని భార్య అడగొచ్చు, భర్త అడగొచ్చు. నీకు నచ్చంది నేనేమైనా చేస్తున్నానా? ఏ పని నేను చేసే పని వల్ల నువ్వుకేమన్నా ఇబ్బంది కలుగుతుందా చెప్పు. మనకు గొడవలొద్దు, ప్రేమగా ఉండాలని బైబిల్లో ఉంది. కాబట్టి ప్రేమగా ఉందామని ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. అది భార్య భర్తల మధ్య ప్రేమ. అలాగే మనం ఇప్పుడు భార్య భర్తలు మనం ప్రేమగా ఉంటే మనల్ని చూసి మన పిల్లలు కూడా అలానే ఉంటారండి. మనం గొడవ పడతా ఉంటే వాళ్ళు మనశ్శాంతిగా ఉండగలుగుతారా? మళ్ళీ వేరే సిస్టర్ ఉంది, మాకు తెలిసిన వేరే సిస్టర్. ఆ అమ్మాయి యవనస్తురాలు, పెళ్లిడికి వచ్చింది పిల్ల. వాళ్ళ అమ్మ నాన్న చూస్తే ఎప్పుడు గొడవ పడతానే ఉంటారంట. భలే బాధపడిద్ది ఫోన్ చేసి, ఇట్లా జరుగుతుంది అక్క, ఇట్లా జరుగుతుంది అని. వాళ్ళు ఇప్పుడు మేము ఏదన్నా అంటే వాళ్ళు మాకు సర్ది చెప్పాల్సింది, మేమే వాళ్ళకి సర్ది చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అని పాపం ఎప్పటి నుంచో చెప్తుంది. మళ్ళీ వాళ్ళు క్రిస్టియన్సే, పిల్లల ముందు గొడవ పడతాం. అసలు అది ఏమన్నా కరెక్ట్ అండి? అది కరెక్ట్ కాదు. అది దేవుని సంకల్పం కానే కాదు, అసలు దేవునికి ఇష్టమైన పని కాదు. కాబట్టి భార్య భర్తలు ప్రేమగా ఉండండి. అదే ప్రేమ పిల్లల్ని ప్రేమించాలి. పిల్లల్ని బిడ్డలు ప్రేమిస్తాము ఎటుకోడి, అది కూడా స్వచ్ఛమైన ప్రేమతోనే బిడ్డలు ప్రేమిస్తాం కదా, అదే స్వచ్ఛమైన ప్రేమ భార్య భర్తలు కలిగి ఉండండి. తర్వాత ఇప్పుడు సహోదరుల ప్రేమ, అన్న తమ్ముడే ఉన్నారు, అక్క తమ్ముడే ఉన్నారు. మరి వాళ్ళిద్దరి మధ్య కూడా ప్రేమ ఉందా లేదా? ఇప్పుడున్న జనరేషన్ లో అయితే కష్టం అండి. అసలు తమ్ముడు ఎక్కడ ఉంటాడో తెలీదు, ఆయన లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళదే సరిపోతుంది. అక్క ఎక్కడ ఉండిందో తెలియదు, చెల్లెలు ఎక్కడ ఉండిందో తెలియదు. ఒకప్పుడైతే మన తాత అమ్మమ్మల కాలంలో అయితే ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే చక్కగా అందరు కలిసేవాళ్ళు, ఊరు నుంచి వచ్చేవాళ్ళు, అందరు కలిసి ఆ ఫెస్టివల్ జరుపుకొని సంతోషంగా ఉండి ఆ 2-3 రోజులు ఎవరెళ్ళ వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ ఫెసిలిటీ కూడా లేదు. ఎందుకంటే వర్క్ ప్రెషర్. అంటే మన ఖాళీగా ఉండడం అపవాదికి ఇష్టం ఉండదు కదా, మనల్ని ఖాళీగా ఉంచడం. మళ్ళీ ఎక్కడ మనం సంతోషపడిపోతామేమో, ఎక్కడ రిలాక్స్ అవుతామేమో అని సాతాను కాచుకొని ఉండింది కదా. ఆ వర్క్ వల్ల ఊరికి వెళ్ళలేకపోతున్నాం, ఒకవేళ వెళ్ళినా ప్రశాంతంగా ఉండను లేకపోతున్నాం. అలా వద్దండి. ఒకవేళ మీ సహోదరుడో మీ సహోదరో ఏదన్నా ఆపదలో ఉన్నా, అవసరతలో ఉంటే, ఆర్థిక సమస్యలో ఉంటే మీరెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చండి. అదే కదా ప్రేమ అంటే. ఇప్పుడు మా మేనత్త ఉందండి, మా నాన్నోళ్ళ అక్క. ఆమెకి బిడ్డలు లేరు, భర్త లేడు, పిల్లలు లేరు, భర్త లేడు, అమ్మా నాన్న లేరు, ఎవ్వరు లేరు, ఒంటరిది. కానీ ఎప్పుడు కూడా నేను ఒంటరి దాన్ని అనే ఫీలింగ్ నాకు రాలేదమ్మా అని చెప్పింది. అనే బాధ నాకు కలగలేదంటే, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కాబట్టి అసలు ఆ ఫీలింగే రాలేదంట. నేను ఒంటరి దాన్ని, దేవుడు నన్ను ఎందుకు ఒంటరిదాన్ని చేశాడు? నాకు గర్భఫలాన్ని ఇవ్వలేదు, భర్తనే ఉంచలేదు, నాకు తల్లిదండ్రులు లేరు, ఎవ్వరూ లేరు, నేను ఒంటరి దాన్ని అనే ఫీలింగ్ రానివ్వలేదండి అని మత్తమే చెప్పింది. ఎందుకంటే ఆ పరిస్థితి రాకుండా మా నాన్న ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఆమెకి ఏదైనా అవసరం ఉంటే, అక్క ఇదిగో ఇంత అమౌంట్ పంపిస్తున్నాను, నీ అవసరాలకి వాడుకో అని చెప్తాడు. పండగ వచ్చిందంటే కంపల్సరీ అత్తమ్మ వచ్చింది. ఇంటికి వచ్చిందంటే ఆమెకి చీర పెట్టి, ఆమెకి నచ్చిన వంటలు చేపించి, అక్క నీ ఇష్టం, నువ్వు ఏం తెమ్మంటే అదే తెస్తావు, టిఫిన్ ఏం కావాలో నువ్వే చెప్పు, అక్క ఇంకా ఇంకేమైనా కావాలా, సరిపోయిద్దా అని అడిగి ఆమె ఇష్టాన్ని తెలుసుకొని చేస్తాడు. అలా ఎందుకు చేస్తాడంటే అక్క మీద ఉన్న ప్రేమ. అదే కదా ప్రేమ అంటే. ఎప్పుడైనా ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి నాన్నని బాధ పెట్టిందంట. అయినా పర్వాలేదు, అక్కే కదా, బయటోళ్ళు కాదు కదా, రక్త సంబంధమే కదా, పోనీలే పెద్దది కదా అని ఒక్కోసారి నాన్న కూడా బాధపడతాడు. అలాంటి పరిస్థితుల్లో ఇట్ట అందమ్మ అక్క అంటాడు. ఇక నేను చెప్తా ఉంటానా అంటే, అనని పెద్ద, నీకన్నా వయసులో పెద్దది, అమ్మ తర్వాత అమ్మంతా, ఇప్పుడు ఆమెకి ఎవరూ లేరు, ఒంటరిది అయిపోయింది, పోనీ అవేవో ఎప్పుడో పట్టించుకొని మనం ఆమెను ఇప్పుడు బాధ పెడతాం కరెక్ట్ కాదు కదా, మనం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం కదా అని నా ద్వారా చెప్పిస్తాడు తండ్రి. అది నేనేదో గొప్పదానని కాదు. అప్పుడు మళ్ళీ మనసు మార్చుకొని మళ్ళీ అక్క ఫోన్ చేసి మళ్ళీ అత్తమ్మని ఇంటికి తీసుకొచ్చి ఆమెకి బట్టలు పెట్టి, ఆమెకి ఇష్టమైన ఫుడ్ కానీ, లంచ్ కానీ, టిఫిన్ కానీ ఏదైనా సరే అత్తమ్మకి ఇష్టమైనే చేపిస్తాడు ఇంట్లో. మళ్ళీ మా అమ్మ కూడా మనస్ఫూర్తిగా చేసిద్ది, తిట్టుకుంటా. కాస్త కొంతమందికి గిల్టీ, అదే నచ్చదు కదా, వాళ్ళ అక్కోళ్ళని బాగా చూస్తున్నాడు అనే ఫీలింగ్ లో ఉంటారు. అలాంటి ఫీలింగ్ పెట్టుకోదు మా అమ్మ కూడా. దేవుడు అసలు ఎంత చక్కటి మనసు ఇచ్చాడోనండి. ఆ ప్రేమ ఎప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు ఎట్లా ఉందో, ఎప్పుడు అట్లా ఉందో ఇప్పటికీ అంతే ఉంది. ఇప్పుడు కూడా ఆమెకి ఏదైనా సమస్య అయితే
అక్క నాకు కూడా ఇబ్బందిగానే ఉందక్క, నేను నీకెట్లా పంపించగలను అక్క అని చెప్తాడు. ఫస్ట్ గబక్కన చెప్పేసిన తర్వాత ఆలోచిస్తాడు, అరే మా అక్కకి మరి నేను తప్ప ఇంకెవరున్నారు అని మళ్ళీ పంపిస్తాడు ఏదన్నా సహాయం కావాలంటే. అది ఇప్పుడు ఒకానొక టైంలో అక్కలైనా తమ్ముళ్ళైనా చెల్లెళ్ళైనా మనల్ని బాధ పెట్టి ఉండొచ్చు, మిమ్మల్నైనా సరే పోనేండి, గతం గత తీసేయండి. జరిగిపోయిన వాటిని మాటికి ఎత్తకూడదని కూడా బైబిల్లో ఉంది. జరిగిపోయి వదిలేసేయండి. అలా జరిగినవి కూడా గుర్తుపెట్టుకుంటే అసలు తండ్రికి మనం దగ్గరవ్వగలమా? ఆయన జాలి దయ మన మీద ఉండగలిగేదా? కాదు కదా. అదే మనసు కదా మనల్ని కలిగి ఉండమంటాం తండ్రి. ఇదిగో ఎలాగైతే నేను మీరు చేసిన తప్పులు, గతంలో చేసిన తప్పులన్నీ నేను ఇక గుర్తు పెట్టుకోను, నేను మర్చిపోతాను, నా వెనకేసేస్తాను అని చెప్తున్నాడో అదే మనసు, అదే మైండ్ సెట్ మనకు కూడా ఉండాలనే ఆ వాక్యం. దేవుడే అంత గొప్ప దేవుడే మనం చేసిన తప్పులు క్షమిస్తున్నప్పుడు మనుషులం మనమే పాటి వాళ్ళమండి. మన విషయంలో ఎవరైనా తప్పు చేస్తే క్షమించలేమా? అలాంటి తండ్రి మనసు కలిగి ఉండాలనే వాక్యాలు మనకుంది. ఆ వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి. మీరు చేసిన తప్పులు నేను ఇంకా జ్ఞాపకం చేసుకోను, నా వెనకాల వీపు వెనకాల వేసుకుంటానంటాడు బైబిల్లో. ఎందుకంటాడు? మీరు కూడా అలాగే ఉండాలి, మనం కూడా అలాగే ఉండాలని. మీ విషయంలో ఎవరైనా, మీ సహోదరుడైనా సహోదరైనా, చెల్లెలైనా తమ్ముడైనా అక్కైనా మిమ్మల్ని బాధ పెట్టిన, నలుగురిలో అవమానించిన, మిమ్మల్ని నలుగురిలో బ్యాడ్ నేమ్ తెచ్చిన, మిమ్మల్ని ద్వేషించిన, దూషించిన, అయినా సరే అవన్నీ వదిలేసేయండి. ఎందుకంటే నేను వదిలేశాను, మీరు చేసిన తప్పులు నేను వదిలేశాను. అంత గొప్ప తండ్రి సర్వ సృష్టికర్తే వదిలేస్తున్నప్పుడు మనం ఎంత? కానీ మనం వదిలేయలేము, అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆమె దగ్గరకు అసలు వెళ్ళేం లేవు. ఇంకోసారి ఆ మాట అన్నారంటే ఊరుకొని అంటారు ఇంట్లో వాళ్ళు, పెద్దోళ్లే, మళ్ళీ చిన్నపిల్లలు కూడా కాదు. ఒకసారి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు మనం దేవుడి దయ వల్ల ఒక మంచి స్థితిలో ఉండొచ్చు, మన తోడబుట్టిన వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మనకు తెలియదు. దేవుడి దయ వల్ల వాళ్ళ పరిస్థితి కూడా బానే ఉంటే ఓకే. ఒకవేళ మనల్ని మాటలు అంటున్నారు, మనం లేకుండా మన మీద ఇట్లా చెడు మాటలు చెప్తున్నారు అంటే ఒకసారి వెళ్ళి కలవండి, కలిసి మాట్లాడితే అప్పుడు మన మనసు ఏందో వాళ్ళకి అర్థమైంది. ఇన్ని మాటలు అంటున్నా కూడా మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడు, నేను నలుగురికి నేను వాళ్ళ గురించి ఎంత బ్యాడ్ గా చెప్పాను, అయినా సరే వాళ్ళంతటా వాళ్లే వచ్చి అంత ద్వేషించి నా దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడుతున్నారు అని మన మీద ఉన్న ద్వేషం కూడా పోయి ప్రేమ అనేది స్టార్ట్ అయిద్దండి. కాబట్టి ఆత్మ ఫలాల్లో ప్రేమ అనేది ఎలా ఉండాలి, ఎవరి మధ్య ఉండాలి? మళ్ళీ ఒక అబ్బాయికి అమ్మాయి మీద కలిగే ప్రేమ అనేది ప్రేమ కాదు. ఎందుకంటే అది మోహపు చూపైద్ది, అది మోహపు చూపే అయిద్ది కానీ ప్రేమ కాదు. అది అమ్మాయిలు ఇష్టపడతాం, ప్రేమించడం అవన్నీ మోహపు చూపే. లేకపోతే ఒక అమ్మాయి కల్లే ఎందుకు నచ్చింది అంటారు. ఎందుకు నచ్చింది? ఆ అమ్మాయి కల్లే మోహపు చూపు చూస్తేనే, ఆమె వేసే డ్రెస్ గాని, ఆమె హెయిర్ స్టైల్ గాని, ఆమె అందంగా ఉంది కాబట్టి ఆమె నేను ప్రేమిస్తున్నాను. ఆ మోహపు చూపు అంటే అది పాపమే గాని నిజమైనది కాదు కదా. పాపమే గాని నిజమైన ప్రేమ అది కాదు కదా. కాబట్టి ఒక్కసారి మీ చెల్లెలు గాని, అక్క గాని, అన్న గాని, తమ్ముడు గాని ఎవరి విషయంలోనైనా మీరు తప్పు చేశారేమో, వాళ్ళని ద్వేషిస్తున్నారేమో, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకొని ఇప్పుడే వెళ్ళి, నెక్స్ట్ డే రేపే వెళ్ళి, రేపటికి మనం ఉంటామో ఉండమో తెలియదు, ఇప్పుడే ఈ మాటలు విన్న వెంటనే ఫోన్ చేసి మాట్లాడండి. ఎవరినన్నా మీరు ద్వేషిస్తే వాళ్ళ వల్ల మీరు బాధపడి ఉండొచ్చు, పర్వాలేదు, కానీ వాళ్ళ మీద ద్వేషం మాత్రం పెట్టుకోవద్దు. తర్వాత స్నేహితుల మధ్య ప్రేమ. ఎవరన్నా స్నేహితుడు ఆపదలో ఉంటే మనకున్న దాంట్లో వాళ్ళకి సహాయం చేయడం నేర్చుకోమని, అలవాటు చేసుకోమని తండ్రి చెప్తున్నాడు. వాళ్ళ మీద నిజమైన ప్రేమ ఉంటేనే వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రేమించగలం, మనస్ఫూర్తిగా వాళ్ళకి కావలసిన అవసరతలు మనం తీర్చగలం. ఆ మనసు ఉండాలంటే, అసలు వాళ్ళకి ఎదుటి వాళ్ళకి సహాయం చేసే మనసు ఉండాలంటే ముందు వాళ్ళని ప్రేమించే మనసు, వాళ్ళని మీద ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ నాకు ఇవ్వయ్యా అని దేవుణ్ణి అడగండి, ఖచ్చితంగా ఇస్తాడు. అలాగే ఇంకా వేరే వేరే విషయాల్లో, మీ ఆఫీసులోనైనా, పని దగ్గరైనా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడి, ప్రతి ఒక్కరిని ప్రేమగా మాట్లాడి, దేవుని ప్రేమ ఎలా ఉండిద్దో వాళ్ళకి చెప్పాలంటే మొదట మనం ప్రేమగా ఉండాలి కదా ఇతరులతో. అలాంటి ప్రేమ మీరందరూ ఆత్మ ఫలాల్లో మొదటి ప్రేమ ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని, ఒకవేళ ఇప్పటి వరకు లేకపోతే దేవుని సహాయం తీసుకొని ఆ ప్రేమ నాకు ఇవ్వయ్యా అని అడిగి
దేవుని సహాయం అడిగి తీసుకొని ఆ ప్రకారంగా నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.